చండి నాకు ఆనంద నిలయంలో. ఇది అపారమైనటువంటి ఆకర్షణ శక్తి. ఇది ఆనంద నిలయానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకు నా విమానం పేరు ఆనంద నిలయమే. ఆ పర్వతము పేరు కలియుగంలో వెంకటాచలమే. అందుకని ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం. కలియుగం వచ్చేటప్పటికీ ఆ పర్వతానికి ఇంకొక పేరు పెట్టలేదు, వెంకటాచలము అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు రకరకాలైనటువంటి కథల చేత ఆ పర్వతానికి పేర్లు మారాయి. కృతయుగంలో వృషభాసురుడి వల్ల మారింది, త్రేతాయుగంలో అంజనాదేవి వల్ల మారింది, ద్వాపర యుగంలో ఆ శేషుడి యొక్క కథ వల్ల మారింది. కలియుగంలోకి వచ్చేసరికి పరమాత్మ దాన్ని వెంకటాచలమనే పిలిచారు. అలా పిలవడం వెనకాతల రహస్యం ఏమిటో తెలుసా అండి? ద్వాపర యుగం పరిసమాప్తమైంది. ఇది నేను భవిష్యోత్తర పురాణంలోంచి కానీ వామన పురాణంలోంచి కానీ ఈ సంఘటన చెప్పటం లేదు. ఈ ఒక్క సంఘటన ఇప్పుడు చెప్పేది. ఇది శ్రీ గురు చరిత్రలోంచి చెప్తున్నాను. కలియుగం ప్రారంభానికి ముందు బ్రహ్మగారు కలియుగం ప్రారంభమవుతోందనగా ఈ యుగమునకు ఎవరురా అధినేత అని అడిగారు. కలిపురుషుడు అన్నారు. ఆ కలిపురుషుణ్ణి సభలో ప్రవేశపెట్టండి అన్నారు. ఆ కలిపురుషుడు సభలోకి ఎలా వచ్చాడో తెలుసా అండి? వాడు దిగంబరుడై ఎడమ చేతితో తన అవయవాన్ని పట్టుకున్నాడు, కుడి చేతితో నాలుకని చేత్తో లాగి పట్టుకుని సభలోకి వచ్చాడు. వస్తే బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. ఏమిడానికి సభా మర్యాద తెలియదా? ఇంత దారుణంగా లోపలికి వచ్చామేమిరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మహానుభావ, కలియుగంలో ఉండేటటువంటి వారందరినీ నేను ఈ రెండింటి చేతనే పతనం చేసేస్తాను. సమయాసమయములను చూడకుండా, వావివరసలు చూడకుండా, సర్వకాలములయందు మనస్సులో కామప్రచోదనమే. రెండు, ఎంత తిన్నా రసాంకురము చేత తాదాత్మ్యతే. ఎప్పుడూ నాలుక మీద దృష్టి, ఎప్పుడూ కామమునందు దృష్టి. ఈ రెండిటి చేత మనుష్యుల్ని భ్రష్టుల్ని చేస్తాను. అందుకని కలియుగంలో నేను ఇలా వెడుతున్నాను, ఇలా మీ